హాయ్ ఎవ్రీవన్, నేను చూపించబోయే రెసిపీ పేరు కొబ్బరి రైస్. దానికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని చెక్క, లవంగాలు, సాజీర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి మనం జారగా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం జారగా డ్రై ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ కూడా అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయకుండా అది మొత్తం కలిపి తిప్పుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ కలుపుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్నాను. నార్మల్ వాటర్, ఒక గ్లాస్ ఏమో కొబ్బరి పాలు అనమాట. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు, ఒకటేమో నార్మల్ వాటర్, ఒకటేమో కొబ్బరి పాలు అనేవి నేను తీసుకున్నాను. నేను ఈ గ్లాస్తో వేసాను బియ్యం. దీంతో 2 గ్లాసులు, ఒక గ్లాసు నార్మల్ వాటర్, ఒక గ్లాసు కొబ్బరి పాలు అని వేసాను. కొబ్బరి అనేది మనం బాగా మిక్సీలో వేసి మెల్ట్ చేసుకోవాలి. అది ఎలా మెల్ట్ చేసుకోవాలంటే గసగసాల పేస్ట్ మనకి ఎలాగ మెత్తగా వేసుకుంటామో అలాగనే ఈ కొబ్బరి పేస్ట్ అనేది మెత్తగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఎసర తెరిలిన తర్వాత మనం శుభ్రంగా కడిగిన బియ్యాన్ని బాగా నీళ్ళు లేకుండా, అసలు ఒక చుక్క వాటర్ అనేది లేకుండా బాగా వడకట్టి ఆ బియ్యాన్ని ఈ తెరిలే ఎసరలో వేయాలన్నమాట. 1 కేజీ బియ్యానికి 1 కొబ్బరికాయ పడుతుంది. 1/2 కేజీ బియ్యానికి చుక్క పడుతుంది. నేను 1/2 కేజీ హాఫ్ తీసుకున్నాను అనమాట. ఇలాగా బాగా కుమ్మగలటానికి దగ్గరకు వచ్చిన తర్వాత నేను తురివాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే మా పిల్లలు పక్కన పెడతారు, అందుకే నేను దీన్ని బాగా తురిమి దానిపైన గార్నిష్ లాగా చేశాను. ఇప్పుడు దీనిపైన మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. పైన 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా అలాగ పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను అన్ని నూనెలో వేయించాను కదా, దాన్ని అచ్చంగా మనం నేతిలో కూడా వేయించుకుంటే ఇంకా కొబ్బరి రైస్ అనేది బాగా టేస్ట్ వచ్చింది. అంటే నేను నెయ్యి ఎక్కువగా మా ఇంట్లో తింటాం, అందుకే నేను నూనె వాడుతున్నాను. దానిపైన ఒక న్యూస్ పేపర్ పెట్టేసి 5 నిమిషాలు ఉమ్మగిల్లిస్తే ఇలాగా టేస్టీ కొబ్బరి రైస్ అనేది రెడీ అయిపోతుంది. దాంట్లో నేను